వర్ధిష్ణువుగా సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే ఉదయం పూటే కనిపించేటువంటి వారు శ్రీమాన్ వేల్పూరి కృష్ణమాచార్య స్వామి. వయస్సులో చిన్నవారైనా సంప్రదాయం నిష్ట, అందరికీ చెప్పాలనేటువంటి ఒక ఆసక్తి వీరికి. ఏ పండగ వచ్చినా, అలాగనే ఏ సంప్రదాయ విషయమైనటువంటి పండుగలు వచ్చినా, తిరునక్షత్రాలు, దాని గురించి చక్కగా వివరించి యూట్యూబ్ ద్వారా అందజేస్తూ ఉంటారు. ఆయన ఈవేళ పాసురాన్ని కూడా చేశారు. కొన్ని లక్షల కంటే కూడా ఎక్కువ విలువ కలిగినటువంటిది ఈవేళ ఈ పాసురంలో ఉన్నటువంటి ఆభరణాలు అని అంటూ ఇవాళ తెలియజేశారు. ఆ స్వామివారిని 15వ పాసురం గతంలో అయ్యింది. ఈ పాసురం ఒక పాసురంలో ఎన్ని విశేషాలు ఉంటాయో అందరూ చెప్పలేరు కాబట్టి అదే పాసురంలో అదే పాసురాన్ని ఇంకో కోణంలో ఎలా అనుభవించవచ్చు, ఆండాళ్ళ గొప్పతనం ఏమిటో వీరి ద్వారా కొంచెం మనం విని ఆనందించగలుగుతాం. స్వామివారిని ప్రార్థిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. లక్ష్మీనారాయణౌ దివ్య దంపతి జగతాంపతి శరణ్యౌ శరణం యామి సర్వాభీష్ట ఫలప్రదౌ. యతీశ్వరులైన అష్టాక్షరి సంపత్ కుమార రామానుజీయర్ స్వామి వారికి శ్రీచరణాలకి అనేక సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తూ, ఉభయ వేదాంత ప్రవర్తకులైనటువంటి కులశేఖరాచార్య స్వామి వారికి సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తూ, వేద పండితులు ఉభయ వేదాంత పండితులు సందుగుల రాఘవాచార్య స్వామి వారికి సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తూ, ఉభయ వేదాంత పండితులు వంశీకృష్ణమాచార్య స్వామి వారికి సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తూ, 15వ పాసురం ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి లీల జరిగింది. వాస్తవానికి 15వ పాసురము తిరుప్పావై యావదు ఇప్పాటిలే అని పెద్దలు పూర్వాచార్యులు తెలియజేస్తారు. తిరుప్పావై సారం మొత్తం కూడా అందులోనే దాగి ఉందట. మరి మన సమయం చాలా తక్కువ కనుక, ఇతరమైనటువంటి వ్యాపకాలు ఎక్కువ కనుక మహర్షులంతా కూడా చాలా వాత్సల్యంతో మహాభారతం సారం మొత్తం కూడా ద్రౌపదీదేవి యొక్క శరణాగతిలో దాగి ఉంది. భాగవతం సారం మొత్తం కూడా గజేంద్ర శరణాగతిలో దాగి ఉంది. రామాయణ సారం మొత్తం కూడా విభీషణ శరణాగతిలో దాగి ఉంది. అలానే తిరుప్పావై సారం మొత్తం కూడా 15వ పాసురంలో దాగి ఉన్నప్పుడు ఒక్కరే చెప్తే సరిపోతుందా? అది అద్భుతమైనటువంటి రుచికరమైనటువంటి పదార్థమైనప్పుడు అందరూ ఆస్వాదించాలి, కనీసం ఇద్దరైనా చెప్పాలి అని ఇలా ఏర్పాటు చేశారు. అందులో మనకి వేదమనైతుక్కుం విత్తాగుం, వేదానికే విత్తనం వంటిది తిరుప్పావై కనుక వేదం అసలు భారతీయుడంటే ఎవరో తెలియజేస్తుంది. కృష్ణ యజుర్వేదంలో ఆరణ్యక భాగంలో అరుణ ప్రశ్నమని సూర్యనారాయణ ఉపాసన మంత్రాలలో ఎవరు భారతీయుడు? ఉత్తిష్ఠతమా స్వప్త అగ్నిమిచ్చధ్వం భారతాః అని వేదం తెలియజేస్తుంది. ఉత్తిష్ఠత, మేలుకొనండి, నిద్రించకండి. ఎందుకని? మీరంతా భారతీయులు. భా అంటే అగ్ని, రత అంటే ఉపాసన. అగ్నిస్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుని ఉపాసన చేస్తేనే వాడు భారతీయుడు. మరి అలా మేలుకొని ఉపాసన చేస్తే ఏం జరుగుతుంది? భూత్యై జాగరణం అభూత్యై స్వపనం వేదం తెలియజేస్తుంది. భూత్యై సకల సంపదల కొరకు ఎప్పటికీ జాగరూకతతో ఉండు. సంపదలు అవసరం లేదనుకుంటే నిద్రించి ఉండు. కనుక ఈ ధరిత్రి మొత్తాన్ని కూడా, సకల లోకాలని కూడా సూక్త్యాజస్యాః శృతి సుభగయ సుప్రభాత ధరిత్రి అన్నట్టుగా గోదాదేవి అలా మనందరినీ కూడా మేలుకొలిపింది. మేలు కావాలంటే మేలు కోవాలంతే అంటూ ఆ మేలుకొలుపుని మనందరికీ కూడా పాడింది. తిరుప్పావై ఎంత గొప్పది అంటే, మన ఏడుపు తొలగించడానికి 700 శ్లోకాలని కృష్ణుడు అనుగ్రహిస్తే మన ముప్పు తప్పించడానికి 30 పాటలని గోదాదేవి అనుగ్రహించింది. అందులో సారభూతంగా ఎల్లే ఇలంకిలియే అంటూ అమ్మ తెలియజేస్తుంది. అంటే మంచి మధురమైన కంఠస్వరం కలిగిన దాన. ఇదే ప్రతి మనిషి నేర్చుకోవాలి. జిహ్వా మే మధుమత్తమా అంటూ వేదం తెలియజేస్తుంది. అంటే మనం మాట్లాడితే తేనెలూరుతూ ఉండాలి. ఒకసారి ద్రాక్ష పండు అనుకుంటూ ఉందంట, నేనే రుచికరమైన దాన్ని అని. ద్రాక్ష ఆమ్లాన ముఖీ జాత, పక్కనే కలకండ వచ్చింది. అరే నీకంటే రుచి నాకే బాగా ఉంటుంది అని. ఈ రెండు ఇలా దెబ్బలాడుకుంటూ ఉంటే
స్వర్గం నుంచి ఒక అద్భుతమైన కాంతి వచ్చింది, అదే అమృతం. అరే నా రుచి ముందు మీ రుచి పనికిరాదు అని అందంట. ఈ మూడు దెబ్బలాడుకుంటూ ఉంటే అమృతాన్ని మించిన ఒక తేజస్సు వచ్చింది. వస్తే ఏంటి ఈ తేజస్సు అని ముగ్గురు ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారట. ఎవరు నువ్వు అంటే, నేను గోదమ్మ హృదయంలో పుట్టాను అని చెప్పిందంట. నీ పేరేంటి అంటే, నా పేరు సుభాషితం అని చెప్పిందంట. కనుక ద్రాక్ష ఆమ్లానముఖీ జాత, ద్రాక్ష పండు ఎండిపోయింది. శర్కరాచ అశ్మతాంగత, కలకండ బండలా మారిపోయింది. సుభాషిత రసస్యాగ్రే, గోదాదేవి యొక్క శ్రీ సూక్తి అనే అమృతం ముందు, తిరుప్పావై ముందు సుధాభీత దివంగత, అమృతం కూడా అయ్యో నాకు రుచి లేదు అని భయపడి స్వర్గానికి వెళ్ళిపోయిందంట. అటువంటి రుచికరమైనటువంటి అమృతాన్ని ఆస్వాదింపజేసినటువంటి గోదాదేవి ఎల్లే ఇలంకిలియే అంటూ ఆ మధురమైన వాక్కులని, భగవత్ సంబంధమైన వాక్కులని, భాగవతోత్తములని సంబోధిస్తూ పలికేటువంటి వాక్కులని, ఆచార్యుల వైభవాన్ని కీర్తించే వాక్కులని, అనుద్వేగకరం వాక్యం, ఇతరుల మనస్సుని నొప్పించకుండా మాట్లాడడమే వాంగ్మయ తపస్సు అంటూ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తాడు. అన్ని రహస్యాలని కూడా గోదాదేవి అనుగ్రహించింది. భగవంతుని పొందాలంటే మొట్టమొదట సత్సంగాత్, సత్పురుషుల సహవాసం ఉండాలి. ఆ సత్పురుషులని ఏర్పాటు చేసుకొని వారందరినీ 10 మంది గోపికలుగా ఉన్నటువంటి వారిని 10 మంది యోగులకి ప్రతీకగా ఉన్నటువంటి వారందరినీ మేల్కొలుపుకొని ఆచార్యులని ఆశ్రయించి, అమ్మని ఆశ్రయించి పరమాత్మని ఎలా పొందాలో సత్సంగాత్ భవని స్పృహ గురుముఖాత్ అంటూ తెలియజేసింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామివారికి అనేక దాసోహములు. జై శ్రీమన్.